అనగా ఉదయకాల సమయంలో వెల్లుల్లి యేసు సంఘంలో తండ్రి ఈ సన్నిధిలో నేనున్నానయ్యా. ఒకప్పుడు ఏకతల అర్హత లేని నన్ను నీ వద్ద నిలిచిన చోటు లేని నా జీవితంలో అయ్యా నీ సన్నిధిలో నిలబడటానికి నీవు ఇచ్చిన కృప నీ ప్రేమ ఎంత గొప్పదనైనా. ఈ లోకంలో మనుషుల ప్రేమ ఎంతమని, ఈ లోకంలో మనుషులునైనా మమ్మల్ని ద్వేషించినప్పటికీ కూడా నీవైతే మమ్మల్ని ఎంతగానో ప్రేమించావయ్యా. నీ ప్రేమ ఎంతో గొప్పది. అనేక మార్లు మా జీవితాలు లేక మా జీవితం అయిపోయింది అనుకున్న సమయాల్లో మరణమే ఔషధమని అనేక సార్లు మరణించబడిన మా జీవితాలలో తండ్రి తల్లి గర్భంలో పెళ్ళంగా రూపించబడక ముందే మమ్మల్ని ఎరిగిన దేవుడు నీవు. నేను కూర్చుంటాని లేచుటని తెలుసని నాకు తలంపు పుట్టక ఎరిగిన గొప్ప దేవుడు అని ప్రభువా, ఈరోజు నీ సన్నిధిలో నిలబడటానికి నీ తెలుసుకోవడానికి నీవు ఇచ్చిన భాగ్యం కొరకు నీ స్తోత్రాలు నాయనా. మరణము మా జీవితాలకు వెంటాడినప్పటికీ కూడా మరణపు ముళ్ళను విరిచి నిత్య జీవము నువ్వు ఇచ్చుటకేనైనా అయ్యా నీవు మా కొరకే ఆ కలవరిగిరిలో గొల్గొత్త కొండ మీద కాపాల స్థలములు మీరు మా కొరకు ఎవరినిచ్చిన గొప్ప దేవుడు నాయన. ఈ లోకంలో మా కొరకు ఎవరు మరణించలేదయ్యా. మా పాపాల నిమిత్తం ప్రాయశ్చిత్తం ఎవరు చేయలేదు నాయన. నీ త్యాగం ఎంతో గొప్పదయ్యా. మా పాప జీవితాన్ని మార్చిన దేవుడవనైనా, మనవులో ఉన్న మమ్మలను నిత్య జీవించిన దేవుడవనైనా. నిన్ను ఆనందించకుండా ఒక్క క్షణమైన మేము ఉన్నారేమోనైనా శ్రమలోనైనా శుద్ధి పాడుచున్నా తండ్రి. అయ్యా ఇవో మునుపు ఎండని ఎప్పుడు ఎండని మార్గంలో తండ్రి అయినా అయ్యా మమ్మల్ని నడిపించున్న గొప్ప దేవుని స్తోత్రాలు. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అడ్డుపాటలు వచ్చినా, ఎన్ని తుఫాను శ్రమలు వచ్చినా, కొండలాంటి అయ్యా తండ్రి అయినా అయ్యా సాతాను అయ్యా మనకు అడ్డుగా ఉన్నా వేస్తున్నామో తండ్రి అయినా ఇప్పుడు అవన్నీ విడుదల కలుగును గాక. యేసు నామములో బంధకాలు తెగిపోవును గాక. యేసు నామములో ఆయన మోడైన జీవితాన్ని ఈరోజు చిగిరింప చేయను గాక. దాని శక్తిని ఆయన దయచేయను గాక. మన జీవితాల్లో ఆయన గొప్ప కార్యాలు చేయను గాక. ఆయన కృపంగా తోడుగా ఉండను గాక. ఆయన సన్నిధి మనకు తోడుగా ఉండను గాక. మన పరిచయం విస్తరింప చేయను గాక. మన జీవితాలను అభివృద్ధి చేయను గాక. మన ఆర్థిక పరిస్థితుల్లో